హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. అందరికీ నమస్కారం. ఇప్పటికే 3 రోజులు ఆలస్యమైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నెంబర్ 12, కాంచనగంగ. హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయ చుట్టూన చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఎన్నో ఏర్లు ప్రవహిస్తున్నాయి. కానీ ఒక్క ఏరు కూడా ఆ లోయలోకి వెళ్ళదు. కాకపోతే అక్కడ వర్షాలు బాగా ఎక్కువ పడడం ద్వారా అక్కడ పంటలకి ఎలాంటి లోటు లేదన్నమాట. అక్కడ గోధుమలు, ద్రాక్షలు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు అన్నీ చాలా బాగా పండుతాయి. అందుకనే ఆ లోయకి బంగారు లోయ అని పేరు. ఆ లోయకి ఆనుకొని ఒక పెద్ద శిఖరం ఉంది. ఆ శిఖరానికి ఆనుకొని మరో నది ఉంది. అది సూర్యుడు అస్తమించే వేళ బంగారు రంగులో కనిపిస్తుంది. అందుకని ఆ నదికి కాంచనగంగ అని పేరు. ఈ బంగారు లోయని పరిపాలించేది సునందుడు అనే మహారాజు. అతను వృద్ధాప్యం వల్ల చనిపోయాడు. అతనికి 3 కొడుకులు, సుందుడు, ఉపసుందుడు, నందుడు. సుందుడు, ఉపసుందుడు పెద్దవాళ్ళు. నందుడు చాలా చిన్న పిల్లవాడు. కాకపోతే ఉపసుందులు రాక్షసి జాతికి చెందిన వాళ్ళు వాళ్ళ ప్రజల్ని హింసిస్తూ వాళ్ళకి సరైన తిండి కూడా పెట్టకుండా బలవంతంగా వ్యవసాయం చేయిస్తూ వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఒక్క ప్రజలనే కాదు, ఇంట్లో ఉన్న నందుని కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు చాలా పిసినారులు. వాళ్ళ డబ్బు ఖర్చు కానికుండా ఇలా అక్కడున్న ప్రజల్ని, ఇంట్లో నందుని హింసిస్తూ ఉంటారు. పాపం నందుడు కూడా ఇంట్లో ఎలాంటి పని వాళ్ళని పెట్టకుండా చిన్నవాడు అవడంతో అన్ని పనులు నందుడితోనే చేయించేవాళ్ళు. వంట చేయడం, వీళ్ళకి స్నానానికి నీళ్లు పెట్టడం, ఇల్లంతా క్లీన్ చేయడం, ఇలాంటివి అన్నమాట. పొరపాటున ఎవరైనా దేహి ఇంటికి వచ్చిన నందుడు చాలా మంచివాడు అవడంతో ఏదో కొద్దిగా ఉన్న ఆహారం పెట్టేవాడు. అలా పెట్టినందుకు నందుడిని చితక బాది ఆ రోజు నందుడికి పస్తు పెట్టేవాళ్ళు. వాళ్ళకి రోజు 3 పూటల 3 రొట్టెలు మాత్రమే. నందుడికి, ఉపనందుడికి, సుందుడికి. ఇలా రోజులు గడుస్తున్నాయి. సుందుడు, ఉపసుందుడు ఏదో పని మీద ఒకరోజు బయటికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ నందుడికి, మేం వచ్చి తలుపు తట్టి పిలిస్తే తప్ప ఎవరు తలుపు తట్టినా నువ్వు తలుపు తీయకు అని నందుడిని బెదిరించి వెళ్ళిపోయారు. నందుడు తలుపులు వేసుకొని వంటగదిలో ముడుక్కొని కూర్చో ఉన్నాడు. అన్నలు వచ్చే లోపల వంట చేయదలిచి అతను రొట్టెలు చేయడం ప్రారంభించాడు. అంతలో అక్కడ ఒక పెద్ద గాలివాన మొదలైంది. అది గాలివాన కాదు, వరుణదేవుడు. వరుణదేవుడు విహారానికి అలా వచ్చాడనమాట. నందుడు చేస్తున్న రొట్టెల వాసన వరుణదేవుణ్ణి మైమరిపించింది. ఆ రొట్టెని రుచి చూడదలచి నందుడు ఇంటి గుమ్మం వరకు వచ్చి తలుపు ధమా ధమా తడుతున్నాడు. నందుడు ఆ తలుపు తట్టేది వారి అన్నదమ్ములు కాదని గ్రహించి, ఎవరు మీరు అని అడిగాడు. అందుకు వరుణదేవుడు, నేనే వరుణయ్యని, తలుపు తెరువు, తలుపు తెరువు అని తలుపు తడుతున్నాడు. అందుకు నందుడు ఎంతో భయపడుతూ, స్వామి మీరెవరో నాకు తెలియదు, మా అన్నయ్యలు వచ్చే లోపల మీరు వెళ్ళిపోండి, లేకుంటే నన్ను తంతాడు అని నందుడు వరుణుడికి బదులిచ్చాడు. వరుణుడు, ఒక్కసారి తలుపు తెరువు అని తలుపు తడుతున్నాడు. నందుడు ఏం చేయలేక తలుపు తెరిచాడు. తలుపు తెరిచాడో లేడో ఒక పెద్ద గాలి అని వచ్చింది. ఆ గాలి గుండా ఒక పెద్ద ఆకారం, ఆజానుబాహుడు అంత ఎత్తున్నాడు. ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అతని పంచ ఆ గాలికి ఇంటి పైకప్పంత ఎగురుతూ ఉంది. ఆ ఆకారం చూసిన నందుడు, ఎవరండి మీరు అంటే, నేను వరుణయ్యను అన్నాడు. ఏం కావాలి స్వామి అంటే, ఇక్కడ ఏదో రొట్టె వాసన నాకు కమ్మగా వచ్చింది, ఆ రొట్టెను రుచి చూడదలచి ఇలా వచ్చాను అని నందుడితో చెప్పాడు. అందుకు నందుడు, స్వామి నన్ను క్షమించండి, మా అన్నయ్యలు రోజుకి 3 రొట్టెలే చేయమంటాడు. ఒకటి పెద్ద అన్నయ్యకు, ఇంకోటి చిన్న అన్నయ్యకు, మూడోది నాకు. అంతకు మించి చేస్తే నన్ను కొట్టి హింసిస్తారు, నన్ను క్షమించండి అని నందుడు వరుణుడితో చెప్పాడు.
ఇంటికి వచ్చిన అతిథికి ఇలా పెట్టకపోవడం భావ్యం కాదు నీకు అని నందుడితో చెప్పాడు. అందుకు నందుడు ఏమి చేయలేక, సరే స్వామి, నా భాగం రొట్టె మీకు ఇస్తాను అని చెప్పి నందుడు తన రొట్టెని వరుణదేవుడికి ఇచ్చాడు. మరి నీకు అన్నాడు వరుణదేవుడు. పర్లేదు స్వామి, మీరు తింటే నేను తిన్నట్టే. నాకు పస్తులు ఉండడం కొత్తేమీ కాదు, మీరు తినండి, కోరి కోరి వచ్చారు అన్నాడు నందుడు. వరుణదేవుడు అది తిని సంతోషించి వెళ్తూ వెళ్తూ, మీ అన్నయ్యలకు చెప్పు, ఇక్కడ వచ్చింది వరుణయ్య లేకపోతే మీ అన్నదమ్ములు లేరు అని వెళ్ళిపోయాడు. కాసేపటికి సుందుడు ఉపసందుడు ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే వాళ్ళు కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చోగా నందుడు 2 రొట్టెలు వాళ్ళిద్దరికి పెట్టారు. వెంటనే వాళ్ళు, నీ రొట్టెక్కడా అని అడిగినారు. అందుకు నందుడు, ఎవరో వరుణయ్య అంట అన్నయ్య, మీకోసం వచ్చారు, లేకపోవడంతో వచ్చిన అతిథికి ఒక రొట్టె పెట్టి పంపించాను అని చెప్పారు. వరుణయ్య ఎవడు వాడు? ఎవడో అడ్డమైన వాళ్ళ ఇంటికి వస్తే నీవు తలుపు తెరిచి వాళ్ళకి రొట్టె ఇచ్చేసి మా రొట్టెలో భాగానికి వస్తావా అని చిన్నవాడు నందుణ్ణి కొట్టాడు. పెద్దవాడు, నీ రొట్టె నువ్వు తినేసి ఎవడో వచ్చాను వాడికి పెట్టానని అబద్ధం చెప్పి మా రొట్టెలో భాగానికి వస్తామని చూస్తున్నావా? ఇదిగో నువ్వు తిన్నావో లేదో తెలుసు, ఈరోజు నువ్వు కడుపు మార్చుకొని ఉండాల్సిందే, రేపటి వరకు నీకు భోజనం లేదు అని నందుణ్ణి కొట్టి తరిమేశారు. నందుడు కాళ్ళు డొక్కలకు ముడుచుకొని ఆకలితో అలా ముడుక్కొని పడుకొని బాధపడుతూ ఉన్నాడు. అది చూసిన వరుణదేవుడు ఆగ్రహించి, మీ గర్వం పొగరు తగ్గాలంటే ఏం చేయాలో నాకు తెలుసు అని అక్కడ కురుస్తున్న వర్షాన్ని ఆపేశాడు. మేఘాలన్నీ మాయమైపోయాయి. అక్కడ ముందే సరస్సులు ఒక్కటి ప్రవహించవు. అందువల్ల నీటి చుక్క లేక అక్కడ నేల ఎండిపోయింది, ఆకులు వాడిపోయినాయి, చెట్లు ఎండిపోయినాయి. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వేరే ఊర్లకు వెళ్ళిపోయినారు. నందుడికి ఉపనందుడికి సంపాదన లేక వాళ్ళ ఆస్తులంతా అమ్ముకు తింటున్నారు. మొత్తం వాళ్ళకున్న ధనమంతా ఖర్చు అయిపోయింది. ఆఖరికి 3 బంగారు నాణ్యాలు మాత్రమే మిగిలినాయి. అది నందుడి భాగం. ఆ నందుడి భాగాన్ని కూడా కాజేయదలిచి ఆ బంగారు నాణ్యాల్ని కరగదీసి బంగారం చేయదలిచి వాళ్ళు నందుడి దగ్గర నుంచి లాక్కొని కరగబెడదామని ఒక పెద్ద నిప్పు గుండంలో బంగారు కరిగించే బాణం పెట్టి ఆ బంగారు నాణ్యాలు ఆ గిన్నెలో వేసి అవి కరిగేలేపు ఏదైనా పని చూసుకొద్దామని బయటకు వెళ్ళారు. నందుడు తనకున్న భాగాన్ని కూడా అన్నయ్య లాక్కొని దాన్ని కరిగించేస్తున్నారు అని భావించి బాధపడుతూ అలా కిటికీలో నుంచి కాంచనగంగను చూస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక సూర్యుడి వెలుతురికి ఆ కాంచనగంగ బంగారం వలె మెలుస్తుంది. అది చూసి నందుడు, ఆహా, ఆ నది అంతా బంగారం అయిపోతే మాకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆ నది అంతా బంగారం అయిపోతే ఎంత బాగున్ను అనుకున్నాడు. వెంటనే ఒక చిన్న మరుగుంజు గొంతుతో, ఆహా, అలా ఎందుకు జరగాలో అని ఎవరు అంటున్నారు. నందుడు ఎవరబ్బా అని చుట్టూ చూశాడు. ఎవ్వరు లేరు. ఇదిగో అటు ఇటు కాదు, ఈ గిన్నెలో చూడు, కాలుతుంది, అబ్బా బయటికి తీ అని అంటుంది ఆ గొంతు. నందుడు ఎవరాని వెళ్ళి చూడగా ఒక చిన్న మరుగుజ్జు ఆ గిన్నెలో ఉన్నాడు. నన్ను బయటికి తీ అన్నాడు. వెంటనే నందుడు బయటికి తీశాడు. బయటికి తీయగానే ఎవరు మీరు అని అడగగా, నేనెవరు అనుకున్నావు? ఆ కాంచనగంగ నాదే, ఆ కాంచనగంగకు రాజు నేనే అన్నాడు. అందుకు నందుడు, నువ్వు కాంచనగంగకు రాజా? బాగా చెప్పావులే అన్నాడు. అవును, ఆ కాంచనగంగ నాదే. అది అన్యుల పాలు కాదు, మంచి వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. అలా దక్కాలంటే ఒక పవిత్రమైన నీళ్లు 3 చుక్కలు ఆ శిఖరం పైకి ఎక్కి అక్కడి నుంచి కాంచనగంగలోకి వెయ్యాలి. అప్పుడు ఆ కాంచనగంగ వాళ్ళ సొత్తు అవుతుంది అని ఆ మరుగుజ్జు చెప్పి మాయమైపోయాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పి మరుగుజ్జు మాయమైపోయాడో నందుడు ఆశ్చర్యపోయాడు. అవునా, ఆ మాట చెప్పి మాయమైపోయాడంటే అది నిజమే అవ్వచ్చు అని కాంచనగంగ గురించి ఆలోచిస్తున్నాడు. కాసేపటికి బయట పని మీద వెళ్ళిన అన్నదమ్ములు తిరిగి వచ్చారు. కాంచిన బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మదామనుకున్నారు. తీరా చూస్తే బంగారం లేదు. నందుణ్ణి పట్టుకొని తన్నారు. ఏం చేసావు బంగారాన్ని, ఎక్కడ దాచావు అంటూ. నందుడు ఆ దెబ్బలు తట్టుకోలేక జరిగిన విషయాలన్నీ చెప్పారు.
అప్పటికి చిన్నవాడు నందుని తంతూనే ఉన్నాడు. ఎంత తన్నా నందుడు చెప్పిన మాట చెప్పగా అన్నదమ్ములిద్దరూ అది నిజమే అని భావించారు. అందుకు ఇప్పుడు ఆ కాంచనగంగ నిధిని ఎవరు సొంతం చేసుకోవాలని అన్నదమ్ములిద్దరూ కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎంతైనా పెద్దవాడు బలవంతుడు గనక సుందుడే గెలిచాడు. సుందుడు పవిత్ర జలం గుడి పూజారి దగ్గరే ఉందని గ్రహించి ఆ గుడి పూజారి దగ్గరికి వెళ్ళి పవిత్ర జలం కావాలని అడగగా, ఇది పవిత్ర జలం, ఇది నీలాంటి క్రూరులకు, రాక్షసులకు, స్వార్థపరులకు దక్కదు అని కరాకండి చెప్పేశాడు. పూజారి ఇవ్వకపోవడంతో సుందుడు ఆ పూజారి దగ్గర నుంచి పవిత్ర జలాన్ని దొంగతనం చేయాలనుకున్నాడు. పూజారి దేవుడు పూజలో నిమగ్నమై ఉండగా ఆ సుందుడు పూజారి దగ్గర నుంచి పవిత్ర జలాన్ని దొంగతనం చేసి ఇంటికి వెళ్ళి ఆ శిఖరం ఎక్కడానికి కావలసిన అన్నము, కళ్ళు తీసుకొని నడుము కట్టుకొని ఆ శిఖరం ఎక్కడానికి బయలుదేరాడు. శిఖరం కొద్ది దూరం ఎక్కగా పైనుంచి కిందకు చూశాడు. చూడగానే పెద్ద అగాధంలాగా కనిపించింది. వెంటనే తడబడటంతో అన్నము, కళ్ళు కింద పడిపోయాయి. అయినా పర్లేదనుకొని ఎక్కడం మొదలుపెట్టాడు. అప్పుడు సుందుడికి అడ్డంగా ఒక కుక్క దాహంతో నాలుగు ఖర్చుకుంటూ అనుకుంటూ శోకాలు పడుతుంది. ఆ కుక్కను చూసిన సుందుడు దాన్ని తరిమి కొంచెం ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. వెంటనే తనకి దాహం వేయడం మొదలుపెట్టింది. ఏం చేయాలో తెలియక తన దగ్గర ఉన్న పవిత్ర జలం నుంచి సగం నీళ్లు తాగి బయలుదేరడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా రాళ్ళు సూర్యుడి వేడికి కాలిపోతున్నాయి. కింద కాళ్ళు, పైన చేతులు వెక్కలేకపోతున్నాడు. అలా కాలుతున్న బండరాల మీద పాక్కుంటూ వెళ్ళగా సుందుడికి మళ్ళీ దాహం వేసింది. ఇప్పుడు సుందుడు ఉన్న నీళ్ళల్లో ఇంకొన్ని నీళ్ళు తాగదామని ఆగగా ఒక పాప దాహంతో పాక్కుంటూ వస్తుంది. సుందుడు నా నీళ్ళకే వాటా వస్తావా అని పాపను తన్నాడు. తన్ని ఉన్న పవిత్ర జనంలో ఇంకొన్ని నీళ్లు కూడా తాగేశాడు. ఈసారి శిఖరం ఎక్కడం మొదలుపెట్టాక ముళ్ళు వచ్చాయి. ఆ ముళ్ళను దాటుకుంటూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఆయన ఆ ముళ్ళ కంపల పొదల మధ్యలో దాహం దాహం అని కొట్టుకుంటున్నాడు. సుందుడు ఆ పెద్ద ఆయన అవస్థను చూసి కూడా తను దాటుకొని శిఖరం ఆఖరికి చేరుకొని ఆ కాంచనగంగలోకి మిగిలి ఉన్న పవిత్ర జలాన్ని 3 చుక్కలు వేశాడు. అంతే, ఉన్నట్టుండి కాంచనగంగ పొంగిపోయి సుందుణ్ణి తనలోకి లాక్కునేసింది. కాంచనగంగ శిఖరానికి వెళ్ళిన సుందుడు ఎంతసేపటికి రాకపోవడంతో నందుడు బాధపడ్డాడు. కానీ ఉపసుందుడు సంకలు గుద్దుకున్నాడు. సుందుడు దొంగతనం చేసిన పవిత్ర నీళ్లు తీసుకోపోవడం వల్లే తనకేదో ప్రమాదం జరిగిందని గ్రహించి ఈసారి ఉపసుందుడు బ్రాహ్మణుడికి డబ్బులిచ్చి పవిత్ర జలాన్ని కొనుక్కొని ఒక తట్టన అన్నం పెట్టుకొని తను కూడా శిఖరం ఎక్కడానికి బయలుదేరిన కొద్దిసేపటికి తనకు కూడా కంగారు, భయం మొదలైంది. తను కూడా కిందకు చూశాడు. చూడగానే ఒక పెద్ద అగాధం కనిపించడంతో తడబడ్డంతో తను తెచ్చుకున్న అన్నం కింద పోయింది. తను కొంచెం భయపడ్డా కాంచనగంగని దక్కించుకోవాలన్న స్వార్థంతో ముందుకు వెళ్ళడం ప్రయాణించాడు. అలా వెళ్తుండగా తనకి దాహం వేసింది. ఏం చేయాలో తెలియక పవిత్ర జలం ఒకటే ఉంది, మనకు కావాల్సింది 3 చుక్కలే, కొన్ని నీళ్లు తాగితే ఏం కాదనుకొని తాగదాం అనుకున్నాడు. అంతలో ఒక పసిపాప దాహం దాహం అంటూ పాక్కుంటూ వస్తుంది. కానీ ఉపసుందుడు పాపకివ్వకుండా తనే తాగి ముందుకు బయలుదేరాడు. ఇంకొంచెం దూరం ఉండగా బండరాళ్ళు కాలిపోతున్నాయి. అయినా సరే తను బలవంతంగా ఎక్కడం వల్ల ఆయాసం ఎక్కువైంది. ఇంకేం చేయలేక నీళ్లు తాగదామని తన పవిత్ర జలం తీసుకోగా అటు పక్కనే ఒక పెద్దాయన దాహం దాహం అని అలమటిస్తూ ఉన్నాడు. ఉపసుందుడు కూడా ఆ పెద్దాయన చూసి కనికరించకుండా ఇంకొన్ని నీళ్లు తాగి ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. అలా శిఖరం అంచులకి వెళ్ళాక తన అన్న కనిపించాడు. ఓరి, నీకోసం నేను నీళ్లు తెచ్చాను అనుకున్నావా? ఛీ, నీకు ఇవ్వను పో అని తన అన్నని కాలుతో తన్ని శిఖరం అంచునకెక్కి ఆ కాంచనగంగలో 3 బొట్ల నీళ్లు వేశాడు. అంతే, ఒక పెద్ద ఉరుములతో కూడిన సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి కాంచనగంగలో పడ్డం ద్వారా ఒక పెద్ద అగాధం వచ్చింది. వెంటనే కాంచనగంగ ఉప్పొంగి ఆ ఉపనందుని కూడా తనలోకి లాక్కునేసింది. ఎంతసేపటికి తన రెండో వాడైన అన్న కూడా రాకపోవడంతో
నందుడు చాలా కుమ్ములిపోయాడు. ఇక చేసేదేం లేక నందుడు పయనమయ్యాడు. అలా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు లేడు. బ్రాహ్మణుడే నందుడికి ఎదురొచ్చి, ఇదిగో పవిత్ర జలం, చాలా జాగ్రత్త అని చెప్పి నందుడికి ఇచ్చి ఆశీర్వదించి పంపించాడు. నందుడు శిఖరం ఎక్కడం మొదలుపెట్టాడు. ఎక్కిన కాసేపటికి తనకి దాహం అనిపించింది. తాను ఏం తెచ్చుకోలేదు. అయ్యో, పవిత్ర జలం ఒకటే ఉంది, ఎలా అనుకుంటూ ఆ దేవుడి మీద భారం వేసి పవిత్ర జలాన్ని తాగదలిచి అలా మూత ఓపెన్ చేశాడు. వెంటనే అతని దగ్గరికి చావు బతుకులో ఉన్న కుక్క ఎదురయ్యి తన ముందు కనిపించింది. ఆ కుక్కను చూసి జాలి తడిచిన నందుడు ఆ కుక్కకి కొన్ని నీళ్లు తాగించాడు. ఆ నీళ్లు తాగి కుక్క వెళ్ళిపోయింది. నందుడు కొంచెం సేద తీర్చుకొని మళ్ళీ శిఖరం ఎక్కడం మొదలుపెట్టాడు. ఈసారి శిఖరం చాలా తేలిగ్గా ఉంది. రవ్వంత కష్టం లేకుండా నందుడు కొండెక్కినట్టు కాకుండా ఏదో నేలపైన నడుస్తున్నట్టు వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక తనకి మళ్ళీ దాహం అనిపించింది. అయ్యో, పవిత్ర జలం కొన్నే ఉన్నాయి, దాహం ఇస్తుంది, ఎలా అనుకుంటూ ఆ దేవుడికి నమస్కరించుకొని నీళ్లు కొన్ని తాగదలుచుకున్నాడు. వెంటనే అక్కడికి ఒక పాప పాక్కుంటూ దాహం దాహం అని వచ్చింది. ఆ పాపను చూసి తనకి తానే కనిపించాడు. వెంటనే ఆ పాప కొన్ని నీళ్ళు తాగించాడు. పాప తాగేసి వెళ్ళిపోయింది. మళ్ళీ నందుడు ఆ దాహాన్ని కొంచెం ఓర్చుకొని ఇంకొంచెం పైకెక్కడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా నందుడికి మంచు కురవడం మొదలుపెట్టింది. ఆ మంచు పూలులాగా పడుతోంది. దాన్ని ఆస్వాదించు వెళ్తుండగా ఆ మంచు కారణంగా నందుడికి మళ్ళీ గొంతు తప్పికొచ్చి ఇంకా నీళ్ళు తాగదాం అనుకున్నాడు. తన దగ్గర ఆఖరిగా కొన్ని నీళ్ళే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక దేవుడి మీద భారం వేసి 3 బొట్లు ఉంచుకొని తాగదాం అనుకున్న నందుడికి ఒక ముసలాయన చావు బతుకుల స్థితిలో కనిపించాడు. దాహం 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 అంటున్నాడు. వెంటనే నందుడు కాంచనగంగలోనే బంగారం కన్నా ఒక మనిషిని బతికించడం ముఖ్యం అనుకున్నాడు. తన దగ్గర ఉన్న మొత్తం నీళ్ళని ఆ పెద్ద ఆయనకి తాకిచ్చేశాడు. అది తాగిన పెద్ద ఆయన నందుని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నందుడు ఆ కాంచనగంగకి నమస్కరించి అలా పక్కకి ఓ వైపు కూర్చున్నాడు. తను కూర్చున్న పక్కనే ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకులపైన ఒక 3 మంచు బిందువులు ఉన్నాయి. అది చూసిన నందుడికి చెట్టు మీద ఉన్న నీటి బొట్లు పవిత్ర జలంతో సమానం. దీన్నే పవిత్ర జలంగా భావించి ఆ కాంచనగంగలోకి వెయ్యదలిచి ఆ చెట్టును పీకి అందులో ఉన్న మంచు బిందువులను నీటిగా చేసి కాంచనగంగలోకి వేశాడో లేదో వెంటనే ఉరుములతో కూడిన ఒక పెద్ద వర్షం ఆ బంగారు లోయనంతా కమ్మేసింది. చాలా పెద్దగా వర్షం కురుస్తూ ఎండిపోయిన బంగారు లోయని ఒక్క క్షణంలో చిగురించేలా చేసింది. ఆ కాంచనగంగ 2 పాయలుగా విడిపోయి ఒక పాయ బంగారు లోయలోకి వెళ్ళిపోయి అక్కడే ఒక సరస్సుగా ఏర్పడింది. వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి నందుణ్ణి ఆశీర్వదించాడు. నీవు ఎంతో మంచి రాజుగా ఇక్కడున్న ప్రజలని పరిపాలించు అని అనుగ్రహించి వరుణదేవుడు వెళ్ళిపోయాడు. నందుడు ఆ బంగారు లోయకి రాజై అక్కడున్న ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ బంగారు లోయకి ఆ కాంచనగంగకి రాజై చిరకాలం వర్ధిల్లి సుఖ సంతోషాలతో జీవించాడు. కథ బాగుంది కదా పిల్లలు? ఈరోజు కథలో నీతి ఏంటంటే బంగారం అనేది ఒక విలువైన వస్తువు కాదు. బంగారం అంటే మన ప్రకృతి. మనం ప్రకృతిని గౌరవిస్తే, ప్రకృతిని ప్రేమిస్తే అదే మనల్ని బంగారంలా చూసుకుంటుంది. మనం పండించే పంట, వాన, గాలి, కొండలు, శిఖరాలు ఇవన్నీ ప్రకృతి. వీటిని మనం గౌరవిద్దాం. సరేనా పిల్లలు? కథ విని హాయిగా పడుకోండి. ఈరోజుకి ఇంతే. టాటా.